అయోధ్యలో రామయ్యను దర్శించుకోవడం కోసం కాజీపేట రైల్వే స్టేషన్ నుండి భక్తుల కోసం ప్రత్యేకంగా ఒక రైలును అయితే నడిపిస్తుంది ఇండియన్ రైల్వే. ఈ ట్రైను ఈ నెల జనవరి 30 తారీఖు నుండి వచ్చే నెల ఫిబ్రవరి 28 తారీఖు వరకు ప్రతి వారంలో 3 సార్లు అయితే కాజీపేట నుండి అయోధ్యకు అయితే ఈ ట్రైను వెళ్తుంది. అలాగే నెలలో మొత్తం 15 ట్రిప్పులు అయితే రాకపోకలు అయితే సాగిస్తుంది. ట్రైన్ నెంబర్ 07223. ఈ ట్రైన్ ఈ నెల 30 తారీఖు సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు కాజీపేట రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. పెద్దపల్లి జంక్షన్కు 7 గంటల 35 నిమిషాలకు, అలాగే రామగుండానికి 8 గంటలకైతే చేరుకుంటుంది. మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్నగర్, బల్లార్షా, చంద్రపూర్ మీదుగా మరుసటి రోజు రాత్రి 9 గంటల 35 నిమిషాలకైతే అయోధ్య చేరుకుంటుంది ఈ రైలు. ప్రయాణికులు ఏ స్టేషన్ నుండైనా మీరు ఈ ట్రైన్లోకి ఎక్కచ్చు. ఇందులో మొత్తం 20 స్లీపర్ కోచ్లు, అలాగే 2 జనరల్ బోగీలు అయితే ఉంటాయి. సో ప్రయాణికులు ముందుగానే మీ యొక్క టికెట్ అయితే రిజర్వేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ట్రైన్ ఏ తారీఖులలో కాజీపేట నుండి అయోధ్యకు బయలుదేరుతుందో చెప్తాను. సో ఈ నెల 30 తారీఖు నాడు మొదటిసారి ఈ ట్రైన్ అయితే బయలుదేరుతుంది. అలాగే ఫిబ్రవరి 1 తారీఖు, అలాగే ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 6, ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 10, 12, 14, 16, 18, ఫిబ్రవరి 20, 22, 24, 26, 28 తేదీలలో సాయంత్రం కాజీపేట జంక్షన్ నుండి 6 గంటల 20 నిమిషాలకైతే ఈ ట్రైను కాజీపేట నుండి అయోధ్యకైతే బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ తేదీల్లోనైతే మీరు ఈ ట్రైన్లో ప్రయాణం అయితే చేయొచ్చు. అయోధ్య నుండి కాజీపేటకు తిరుగు ప్రయాణంలో ఇదే ట్రైను మనకు అయోధ్య రైల్వే స్టేషన్లో 07224 అనే నెంబర్తో అయితే మనకు అందుబాటులో ఉంటుంది. ప్రతి మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకైతే అయోధ్య నుండి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకైతే కాజీపేట జంక్షన్ అయితే చేరుకుంటుంది. అలాగే రామగుండానికి అయితే 6 గంటల 30 నిమిషాలకు, పెద్దపల్లికి అయితే సాయంత్రం 7 గంటలకైతే మరుసటి రోజు అయితే ఈ ట్రైన్ అయితే చేరుకుంటుంది. ఇక ఈ ట్రైను అయోధ్య రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉండే డేట్లు వచ్చేసి ఫిబ్రవరి 2 తారీఖు, ఫిబ్రవరి 4, అలాగే ఫిబ్రవరి 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2 తారీఖు వరకు మనకి ఈ ట్రైన్ అయితే మనకు అయోధ్య రైల్వే స్టేషన్లో కాజీపేట తిరుగు ప్రయాణం అవ్వడానికైతే అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.